బలమైన ప్రేమ రక్తము కాచి రక్షణనిచ్చి రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి ఒరే పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ 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 ప్రేమ పోనుడు నానాను నన్నేమించి కానిచ్చెను ప్రేమ పోనుడు నానాను నన్నేమించి కానిచ్చెను
నన్ను కాపాడినందుకు వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా జయయోగి స్తోత్రాలయ్యా వందనాలు వందనాలయ్యా జయయోగి వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా జయయోగి వందనాలయ్యా వందనాలు వందనాలయ్యా నీ
Hallelujah.
Thank you, Jesus. Thank you, Lord. Thank you for this day, God. ఈ దినం కొరకు నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు ప్రభువా. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు వందనాలు ప్రభువా. నీ బలమైన అభిషేకపు ఆత్మ మాతో ఉన్నందుకై స్తోత్రాలు తండ్రి. ఈ దినం కూడా నీ యొక్క అభిషేకము ప్రతి బిడ్డను బలపరచును గాక, ధైర్యపరచును గాక, నిలబెట్టును గాక. అలసిపోకుండా, కృంగిపోకుండా, బలహీన పడకుండా పరుగులెత్తునట్లుగా, ముందుకు సాగి వెళ్ళినట్లుగాను కావలసినంత శక్తిని, బలాన్ని ప్రసాదించును గాక. ప్రతి అడ్డుగోడలు కూల్చివేయబడును గాక, దురాత్మ శక్తులు గద్దించబడును గాక. ఈ దినము కొరకు నీకు వందనాలు ప్రభా. ఈ సమయం కొరకు నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు ప్రభా. నీ కృప మాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. నీ దయ మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ కరుణ మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ వాత్సల్యం మాతో ఉన్నందుకు వందనాలు ప్రభా. నీ బలము, నీ శక్తి, నీ బలమైనటువంటి అభిషేకపు ఆత్మ కార్యాలు మాలో జరిగిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ దిస్ డే గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ మర్సీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంపాషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ కైండ్నెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ జస్టిస్. Thank you for your holiness. Thank you for your righteousness. Thank you for your wonderful things, awesome things, powerful things. Lord, we thank you for your healing, God. Your health touching everybody. ప్రతి ఒక్కరిని నువ్వు దర్శిస్తూ ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి హృదయములో నువ్వు అద్భుత కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినము కొరకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయం కొరకు స్తోత్రాలు ప్రభా. నీ బలమైన అభిషేక ఆత్మ కొరకు వందనాలు. ప్రపంచమంతా నేను ఆరాధిస్తూ ఉండగా ఈ డిసెంబర్ నెలలో 31వ తారీఖున ఈ చివరి దినములో ప్రభా, ఈ యొక్క ప్రభా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారముగా నాయన 31వ తారీఖు చివరి దినము ఉన్నావు తండ్రి. నెక్స్ట్ డే ఈజ్ 2024. వచ్చేటువంటి దినము ప్రభా, రేపటి దినము 2024 తండ్రి. ఈ 2023వ సంవత్సరములో 2023వ సంవత్సరములో డిసెంబర్ నెల చివరి తారీఖున, డిసెంబర్ నెల చివరి తారీఖున 2023వ సంవత్సరములో నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని, ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. మా హృదయములో ప్రసాదించినందుకు వందనాలు. Thank you for this 2023 December 31st. This is the last day for this year, God. From the beginning of the year, January 1st, 2023, December 31st, 2023, you gave us, God, wonderful love. Jesus, you protect us, God. You protected us, God. Thank you for your protection. Thank you for your loving kindness, God. Thank you for your wonderful things. నాయన ఈ దినము వరకు నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు. నీ కాపుదల కొరకు వందనాలు. నీ క్షేమం కొరకు వందనాలు. నీ నీతి కొరకు వందనాలు. నీ దయ కొరకు వందనాలు. నీ కరుణ కొరకు వందనాలు. నీ కటాక్షం కొరకు వందనాలు. నాయన జనవరి 1 నుండి డిసెంబర్ 31వ తారీఖు 2023వ సంవత్సరములో ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ప్రతి దినము కొరకు వందనాలు ప్రభా. ఈ 365 దినములను ప్రభా నీవు కాపాడినందుకు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధి మాతో వచ్చినందుకు వందనాలు. నీ కృప మాతో వచ్చినందుకు వందనాలు. నీ దయ మాతో వచ్చినందుకు వందనాలు. నీ కరుణ మాతో వచ్చినందుకు వందనాలు. నీ కటాక్షం మాతో వచ్చినందుకు వందనాలు. ప్రతి నిమిషము కొరకు వందనాలు. ప్రతి క్షణము కొరకు వందనాలు. ప్రతి దినము కొరకు వందనాలు. ఎన్నో
శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, రోదనలు, కష్టాలు, నష్టాలు, హింసలు, ఉపద్రవాలు, అనేకమైనటువంటి ప్రభువా భయంకరమైనటువంటి మారణ హోమంలో నుండి ప్రభువా భయంకరమైన కాలాంత కారుకు లోయలో నుండి మమ్మల్ని నడిపించి, విడిపించి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించినందుకు స్తోత్రాలు తండ్రి. వందనాలు తండ్రి. సంతోషాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఆనందాన్ని ఇచ్చినందుకు వందనాలు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నీవు చేసిన ప్రతి మేలు కొరకు స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ బెనిఫిట్స్ గాడ్. Thank you for all the loving kindness, God. Your mercy, నీ సన్నిధి కొరకు వందనాలు. ఈ దినం కూడా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇంకా మమ్మల్ని బలపరచండి ప్రభువా. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ అగ్నితో మమ్మల్ని నింపండి. ఈ దినము కూడా ఆరాధించడానికి కావలసినంత శక్తిని, పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని మాలో కుమ్మరించండి ప్రభువా. కుమ్మరించండి తండ్రి, కుమ్మరించండి తండ్రి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు, మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు, మా కొరకు రక్తం కాల్చినందుకు వందనాలు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినందుకై స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నీ మేలు కొరకు వందనాలు, అద్భుతాల కొరకు వందనాలు, మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి, ప్రార్థించి, ఘనపరిచి వేడుకొట్టుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూర్చున్నా. ఈ సమయంలో కూడా ఇంతవరకు దేవుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపించాడు. దేవుని కాపుదల, దేవుని భద్రత మనతో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యం మనం చదువుకుందాం. చూడండి దయచేసి 103వ కీర్తన మొదటి వచనం. 103వ కీర్తన మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుదాం. చదవండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన చేసినటువంటి ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రాణమా, ఆయన ఈ సంవత్సరములో, ఈ సంవత్సరం యొక్క జనవరి 1వ దినం నుండి డిసెంబర్ 31 ఈ యొక్క 31 ఈ దినం వరకు దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఎన్ని చేశాడండి? లెక్కించగలుగుతారా? దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నువ్వు లెక్కించగలిగితే నువ్వు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించు. ఆకాశ నక్షత్రాలని లెక్కించగలిగితే లెక్క వేయి అన్నాడు. అబ్రహాం లెక్కించాడా? లెక్కించగలిగాడా? లెక్క వేయలేకపోయాడు. ఈ సంతానాన్ని ఇలాగా ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తానన్నాడు. ఒకరోజు సముద్రం దగ్గర తీసుకెళ్ళి దేవుడు ఏమన్నాడంటే అబ్రహాంతో, అబ్రహాం నువ్వు లెక్కించగలిగితే ఈ యొక్క ఇసుక రేణువులను లెక్కించు అని అన్నాడు. సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు తనకు కనబడుతున్నటువంటివన్నిటిని లెక్కించగలుగుతాడా? లెక్కించగలిగాడా? లెక్కించలేకపోయాడు. హల్లెలూయా. ఎందుకు? అవి లెక్కలేనన్ని ఉన్నాయి, లెక్కించలేనన్ని ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో చేసిన ప్రతి మేలు కూడా పిల్లారా మనము లెక్క వేయలేనన్ని మేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం లెక్కించలేనన్ని మేలు, ఎన్నో మేలు చేశాడు దేవుడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు,
1000 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి వాడు దావీదు. అబ్రహాముకి దావీదుకి 1000 సంవత్సరాలు, దాదాపుగా 1000 సంవత్సరాలు తేడా ఉంది ఆయన చనిపోయిన తర్వాత. సో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, అబ్రహాము సంతానంలో దావీదు వచ్చాడు. ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలందరూ అబ్రహాం సంతానమే. ఈ దావీదు ఇప్పటికి దాదాపు 3000 సంవత్సరాలు అవుతుంది ఆయన ఈ భూమి మీద ఉంది. ఎన్ని సంవత్సరాలండి? 3000 సంవత్సరాల క్రితం పలికినటువంటి మాట నేటికి మన వినికిడిలో బలముగా వినపడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము పలికిన మాట మనకు వినపడతా ఉంది, బలంగా వినపడతా ఉంది. ఏమంటున్నాడంటే, దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, అబ్రహాం వంశంలో వచ్చినటువంటి దావీదు, అబ్రహాము దేవుడితో పలికిని మనకు వినపడతా ఉన్నాయి, దావీదు పలికిని వినపడతా ఉన్నాయి. దేవుడు అబ్రహాముతోను దావీదుతో పలికినటువంటివి వినపడతా ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం ఏమో సెలవిస్తా ఉందంటే, దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా ఏం చెయ్యి? యెహోవాను సన్నిధించు. ప్రాణంతో చెబుతున్నాడు. ఈ టాకింగ్ విత్ హిస్ సోల్. హల్లెలూయా. తన ప్రాణం ఉన్నంత వరకే మనం దేవుని స్తుతించగలుగుతాం. ప్రాణం పోయినాక మన్ను దేవుణ్ణి స్తుతించలేదు, మన్ను దేవుని స్తుతించలేదు, మట్టి దేవుని స్తుతించలేదు. మన మట్టిలో కలిసిపోతే స్తుతించగలుగుతామా? మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన దేహము ఆరోగ్యంగా ఉన్నంత వరకే మనము పనులు చేసుకోగలుగుతాం. ఆరోగ్యం చెడిపోతే, దేహం పాడైపోతే పనులు చేసుకోగలుగుతామా? చేయలేము. ప్రాముఖ్యంగా మనం ఆరోగ్యవంతులుగా బలంగా ఉండాలంటే, భూమి మీద ప్రాణంతో ఉండాలంటే మనం ఏం చేయాలంటే, నెంబర్ 1 దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలి. వి మస్ట్ ప్రైజ్ ద లార్డ్. దేవపరంగా మనం చూసుకుంటే మంచి నిద్రపోవాలి, టైంకి ఆహారం తినాలి, మంచి ఆహారం తినాలి. ఆహారం తింటే కాదు, మంచి ఆహారం తినాలి, టైంకి తినాలి. టైం తప్పి తిన్నా కానీ నేను 10 గంటలు తింటా, 11 గంటలు తింటా, 1 గంట తింటా, రాత్రి అంటే అది పనిచేయదు. అంట దేహానికి ఆరోగ్యాన్ని ఇవ్వదు, అనారోగ్యాన్ని ఇస్తుంది. అసలు వాస్తవం 7 గంటల లోపలే తినేసేయాలంట, అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ 7 గంటల తర్వాత తిన్నది అంత ఆరోగ్యం కాదు. మనం పడుకునే ముందు ఎందుకు ఆరోగ్యం కాదంటే, పడుకునే ముందు ఒక 3 గంటలు గ్యాప్ ఉండాలంట. 3 గంటలు అరిగిపోవాలి అన్నమంతా. పొట్టలో ఏముండవద్దు, కడుపులో ఉంటే అది అనారోగ్యానికి దారి చేస్తుంది. పడుకునే ముందు అరిగిపోవాలి. పడుకున్న తర్వాత ఈ అవయవ భాగాలన్నిటికీ కావలసినంత శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని ప్రసాదిస్తుందంట. హల్లెలూయా. అలాగే మంచి నిద్ర, టైంకి నిద్రపోవాలంట. అసలు వాస్తవంగా 10 గంటల కల్లా కొనుక్కోవాలంట. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు 87 సంవత్సరంలో చెన్నైలో బైబిల్ కాలేజీకి వెళ్ళాను. 86లో వెళ్ళాల్సింది. చాలా శోధకు వచ్చింది నాకు. చాలాసార్లు చెప్పే ఉంటాం మీకు. చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి, అడ్డులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి. నన్ను బైబిల్ కాలేజీకి పంపించడానికి కానీ, నేను వెళ్ళటానికి కానీ ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. చివరికి ఎదిరించాను. సంవత్సరం అంతా పోరాడి ప్రార్థన చేశాను. దేవుడు బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి పంపించాడు. డబ్బులు లేవు. నేను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఎగిరిపోయినాయి. ఎవరిలో నా డబ్బులు నేను కష్టపడి సంపాదించిన, సంవత్సరం అంతా కష్టపడి సంపాదించాను. బైబిల్ కాలేజీకి వెళ్తాను. రాత్రి పగలు మట్టి పనులు చేసి, రైలు కట్టుకు రాళ్ళు మోసి, పాదులు కోసి, నాట్లు వేసి, ఇంకా మట్టి పనులు చేసి, రోజు అన్ని ఆ పైసలన్నీ నాకు ఇవ్వకుండానే అయిపోయింది. సరే అయినా పోరాడాను. దేవుడు అద్భుతం చేసి నన్ను నెక్స్ట్ ఇయర్ దేవుడు అద్భుతంగా బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి పొరపడుతుంది. ఆ బైబిల్ కాలేజీకి వెళ్తే నేను నేర్చుకునే క్రమాలు నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఆలోచిస్తున్నా, ఈ ముగ్గురిని బైబిల్ కాలేజీకి పంపుతామని పిల్లల్ని. ముందు
ముగ్గురు ముందు బైబిల్ కలిసి బంధించేసాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచి క్రమం నేర్చుకుంటాం. బైబిల్ కాలేజ్ లేకపోతే చాలా డిసార్డర్లోకి వెళ్ళిపోతాం. అన్ని విషయాలు అందరు బైబిల్ కాలేజ్ చేయాలి, అందరు బైబిల్ స్టడీ చేయాలి. అందుకే ప్రతి వారం ప్రతి మీటింగ్, వారంలో ఉన్న మీటింగ్లు అన్నిటికీ అటెండ్ అవ్వాలి. అది కూడా బైబిల్ కాలేజీ. బైబిల్ స్టడీ కాలేజీలో ఏం చేస్తే బైబిల్ స్టడీ పొద్దున్నే 5 గంటలు లేపుతారు. 5 గంటలు లేపి 6 గంటలకల్లా అన్నీ రెడీ అయిపోవాలి, పనులన్నీ చేయాలి, డ్యూటీలు చేయాలి. మళ్ళీ వర్షం ఉంటుంది, ఆరాధన ఉంటుంది. 5 గంటలు లేపు 5:30 కల్లా ఉంటుంది. 5:30 నుండి 6 గంటల వరకు. 6 గంటల తర్వాత అన్ని పనులు చేసుకొని చెకప్ మొత్తం క్లీనప్ అన్నీ ఇంకా డ్యూటీలు ఉంటాయి చేసుకొని మళ్ళా క్లాస్కి వెళ్ళాలి. సో 10 గంటల లోపల అన్నీ ముగించుకొని 10 గంటలకు పనుకోవాలి. పొద్దున్నే 5ంటికి లేవాలి. మంచి క్రమం అంటే అది. హల్లెలూయా హల్లెలూయా. టైంకి అన్నం తినాలి, టైంకి పనుకోవాలి, టైంకి లేవాలి. ఆరోగ్యం బాగుంటేనే, ప్రాణం బాగుంటేనే ప్రాణంగా చెప్పగలుగుతావు. లేకపోతే ఏం చెబుతావు? ప్రాణమా చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది, నా ప్రాణానికి చాలా అనారోగ్యం ఉంది, నా ప్రాణం బాగాలేదు అని అంటే ఏంటి? అనారోగ్యం ఉందని అంతే కదా. చాలా మంది అడిగితే ఏమంటారు? నా ప్రాణము బాగాలేదు. ప్రాణం బాగాలేదండి. ఏం బాగాలేదు? ప్రాణం బాగాల. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఇప్పుడేమన్నారు? ఆరోగ్యము బాగాల. ఆరోగ్యం అన్నా ప్రాణం అన్నా ఒకటే. ఎందుకు బాగాలేదంటే మనం నిర్లక్ష్యం చేసాం. బాగున్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం. సరైన టైంకి తినట్లా, సరైన టైంకి పనుకోట్లా, సరైన టైంలో పనులు చేయట్లా, పనులు కూడా చేయట్లా, పనులు చేయడు. ఇది నాకు చాలా మంది పని దొంగలు. కూర్చోమంటే ఎంతసేపు అయినా కూర్చుంటారు. వ్యర్థమైంది చూడమంటే సెలవులు పెట్టుకుని ఎంతసేపు అయినా చూస్తారు. పనికిరాని పనులు చేయమంటే ఎన్నైనా చేస్తారు, ఎంతైనా చేస్తారు. అది అలివిగానైనా చేస్తారు, చేతగానైనా చేస్తారు. వాళ్ళ వల్ల కాకపోతే ఇంకా 10 మంది హెల్ప్ తీసుకుంటారు. ఏది? దేనికోసం? పనికి మాని పని కోసం, పనికి రాని పని కోసం. పనికి వచ్చే పని చేయరు, చేయాల్సిన పని చేయరు, దేవుణ్ణి ప్రేమించరు. దావీదు భక్తుడు ఏమంటారంటే, పిల్లరా, మనం ఇంట్లో పనులు చేయాలి, ఆఫీసులో పని చేయాలి, నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలి, సేవ చేస్తున్నానని భావంతో, ఉద్దేశంతో చేయాలి. దేవుడు మొట్టమొదటిసారిగా బైబిల్ కళాశాలకు వెళ్ళినప్పుడు కొన్ని వాక్యాలు నేర్పించాడు. దాంట్లో ఒక వాక్యం నాతో మాట్లాడింది ఏంటంటే, దేవుడు మాట్లాడేవాడు రోజు నాతో, నీ శక్తిలో లోపము లేకుండా నీ చేతికి ఏది వస్తే దాన్ని చక్కగా, క్రమంగా, పద్ధతిగా, ఇష్టంగా, సంతోషంగా చెయ్యి అని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నాకు ఉంటే 15 సంవత్సరాలు ఉంటాయి అంతే. నేను చాలా చిన్నవాడిని, మేసం కూడా సరిగ్గా రాలా. నన్ను చూసి ఈడు బైబిల్ కాలేజీ పనికిరాడు, తీసుకెళ్ళిపోయినా. చిన్నవాడు కదా, చిన్నపిల్లవాడు. మళ్ళా వీడికి సర్టిఫికెట్లు కూడా లేవు. మూడోది ఏంటంటే వీడు ఏ పైసలు కూడా కట్టలేడని అంటున్నావు. పైసలు తీసుకెళ్ళలేదు నేను. కానీ నేను నేర్పించినందుకు వీడి పైసలు కట్టలేదు, వీడు పేదోడు అని చెబితే వీడి పైసలు కూడా కట్టలేడని అంటున్నావు. ఆ పైసలు ఎక్కువ కష్టపడి మన పైసలు తీసుకెళ్ళా. సరే, సబ్జెక్ట్ వేరేదిలేండి. సో 3 విషయాలు అన్నమాట. ఒకటి, వీడు చిన్నపిల్లాడు. రెండోది, వీడు స్టడీ లేనివాడు, స్టడీ సర్టిఫికెట్ కూడా లేవు నాకు. మూడోది, వీడు పైసలు కూడా కట్టలేడు. తీసుకెళ్ళిపో, పెట్టేది తీసుకెళ్ళిపోతున్నాను. నేను నిలబడి అక్కడే ప్రార్థన చేస్తున్నా. దేవుడు అతను మనసును కలిగించి అద్భుతం చేసాడు. సరే, వీడు 3 నెలలు చూస్తాము, తర్వాత వీడు కనుక సరిగ్గా లేకపోతే పెట్టేది పంపిస్తాం అన్నాడు. వీడు ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోతే, ఎగ్జామ్లో మార్కులు తెచ్చుకోకపోతే, దేవుడు అద్భుతంగా అదే కాలేజీలో పిల్లలు నన్ను, అదే బైబిల్ కాలేజీలో నెక్స్ట్ ఇయర్ బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ పేపర్లు అన్ని తిట్టి మార్కులు వేయాలి నేనే. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా నమ్మకంగా లేదని నన్ను పెట్టాడు. ప్రిన్సిపాల్, డీన్ అందరూ మాట్లాడుకొని లెక్చరర్స్ కొంతమంది నా గురించి మంచి రిపోర్ట్ ఇచ్చారు. నమ్మకమైన వాడు, మంచివాడు.
మా తెలుగు భాషలో ఎక్కువ మార్కులు వేస్తున్నాడని డౌట్ వాడికి, తెలుగు వాళ్ళకి. ఎందుకంటే తెలుగు రాదు కదా, తమిళోడు కదా. అరే తెలుగుడు ఏమంటున్నాడంటే నన్ను గమనించారంట. ఈ పేపర్లు చదవడానికి పెట్టాలని అందరి పేపర్లు నాతో ఉన్న స్టూడెంట్స్ పేపర్లు అందరి పేపర్లు నాతో తెప్పించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మనం మా ప్రాణంలో దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే, ప్రాణం దేవుని స్తుతిస్తా ఉంటే, మన ప్రాణం దేవుని కొరకు ఆశపడితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. అదే చెబుతున్నాడు దావీదు భక్తుడు, ప్రాణము బాగుండాలి, ప్రాణము దేవుని స్తుతించేదిగా ఉండాలి, ప్రాణము దేవుడిని ఆరాధించేదిగా ఉండాలి, ప్రాణము దేవునికి మహిమనిచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఏదైనా మర్చిపోతున్నావేమో జాగ్రత్త. ప్రాణమా, అంతరంగమా, ఇంకేమంటున్నానండి? ప్రాణమే కాకుండా అంతరంగములో ఉన్న సమస్తం, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతించాలి, ప్రతిదీ దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి ఆరాధించడం మనం ప్రారంభిస్తే పిల్లలు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఏ రికమెండేషన్ లేకుండా, ఎవ్వరన్న లేకుండా, నేను బైబిల్ కాలేజీకి వెళ్తాను దేవుణ్ణి ఆరాధించడానికి, సేవ చేయడానికి, ఎవరి ఇష్టం లేకపోయినా కానీ దేవునికి ఇష్టంగా ఉంది కాబట్టి, దేవుడిని నేను ఇష్టపడ్డాను కాబట్టి, దేవుడు నా ప్రాణంతో చెప్పాడు కాబట్టి, నా ప్రాణమా దేవుణ్ణి యెహోవాను యేసయ్యను స్తుతించు, ఆరాధించు, ప్రేమించు, ఇష్టపడు, ఆయన్ని వెంబడించు, ఆయన చెప్పిందే విను, ఆయన ఏ చెబితే చెయ్యి అని నా ప్రాణాన్ని అప్పగించాను దేవునికి. హల్లెలూయా. ఒట్టిగా అవుతాయి అనుకుంటున్నారండి? ఒట్టిగా 2 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ సక్సెస్ఫుల్ గా చేసుకున్నాను. హల్లెలూయా. ఆ కాలేజీలో ఉండమన్నారు, వచ్చేసాను హైదరాబాద్. మళ్ళా ఇంకో కాలేజ్ చేద్దాం అనుకున్నా, అది కూడా అడ్డు వచ్చింది. ఆ సంవత్సరం కూడా అడ్డు వచ్చింది. వీటికి స్టడీ సర్టిఫికెట్లు లేవు అని రిజెక్ట్ చేసేసారు నా అప్లికేషన్. అవును, స్టడీ సర్టిఫికెట్ లేవు నాకు. అప్పుడు వెంకట కిషోర్ అని ఉండే ఉంటాటి మీద కూడా నేను అవి పెట్టలేదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. జాన్ సామ్యూయల్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నెక్స్ట్ ఇయర్ వరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. సంవత్సరం అంతా హైదరాబాద్లో సేవ స్టార్ట్ చేశారు నగర్లో. ఆ సరువు నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేస్తా, కాలినడకతో, చెప్పులు కూడా లేకుండా, ఒకసారి చెప్పులు చిరిగిపోతే పిన్నిస్ పెట్టుకొని ఆ చెప్పులు వేసుకొని 10 రూపాయలు చెప్పులు రోడ్డు మీద దొరుకుతాయి, లప్పటి చెప్పులు. అవి స్టాప్స్ ఏమంటారు, అటు ఇయటానికి కూడా పైసలు లేక, ఈ రూపాయో ఎంత ఉండేది అంతే. ఆ రూపాయి అంటే చాలా ఎక్కువ. అప్పుడు 89వ సంవత్సరం గురించి చెబుతున్నా నేను. 89లో హైదరాబాద్ వచ్చింది, చెన్నై ఇడిచిపెట్టి. ఆ రూపాయి కూడా ఎక్కువే, చాలా ఎక్కువ. రూపాయి ఉందంటే ఒకసారి రూపాయి నా చేతిలో కానుక వచ్చింది. దాన్ని ఉమాకు కొనుక్కొని 3-4 రోజులు తిన్నాను దాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నా ప్రాణంతో చెప్పేవాడు, ప్రాణమా సమస్యలొద్దు, ప్రాణమా దిగులు పడొద్దు, ప్రాణమా అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. ఉపవాసం ఉంటున్నావా, కృంగిపోవద్దు. తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఉండటానికి వాసం లేకపోతే కొత్తపేట ఉంటుంది. అక్కడ ఇప్పటికే ఉంది, అక్కడ కోర్టు ఉంటుంది కొత్తపేటలో, రోడ్డుకే. అది పెద్దగా అయిపోయినా కండి ఇప్పుడు. అవి ఏమి లేవు అప్పుడు. ఆ ఊరి అక్కడికి వెళ్ళి పాడైపోయినటువంటి ఇవన్నీ చూసుకొని ఎవరైనా వస్తే చెప్పుకోవచ్చులని ఒక ప్రహరీ గోడ కట్టి, ఒక రూమ్ కట్టి వెళ్ళి ఇడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. అప్పట్లో చాలా చీపులో కొని ఎవరంతా చెప్పుకుందామని చెప్పి బాగు చేసుకొని అక్కడ ఉండి, ఆ రాత్రి ఆ బోర్ దగ్గరికి వెళ్ళి, రోడ్డు మీద బోర్ ఉంటే బట్టలు ఉతుక్కొని, బట్టలు అంటే ఒక చొక్కా ఒక ప్యాంట్ అంతే, వాటిని ఆరేసుకొని పొద్దున్నే మళ్ళీ అవి తొడుక్కొని మంచినీళ్ళు తాగి, ఏముండదు కదా తినడానికి కూడా, మంచినీళ్ళు తాగి సేవకి వెళ్ళిపోయేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నా ప్రాణంతో చెప్పేవాడు ప్రభువునే ఆరాధించాలి, ప్రభువునే సేవించాలి, సువార్త ప్రకటించాలి. కొన్ని రోజులు ఉపవాసం ఉండేవాడు, తినడానికి లేక. ఉపవాసం ఉండాలని కాదు, తినడానికి లేక. రోజుల తరబడి ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. నా హృదయంలో, నా మనస్సులో, నా ఆత్మలో, అంతరాత్మలో, అంతరంగంలో సమస్తమా దేవుణ్ణే స్తుతించాలి. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దండి. బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది నాకు. ఏముండా కానీ, ఇంత ఉండా కానీ, మనం ఏముండా కానీ, ఇప్పుడు బిల్డింగ్ మనం ఉంటానికి నివాసం ఒకప్పుడు లేదు. నిజామాబాద్ వచ్చినప్పుడు కూడా లేదు. 200 రూపాయలు పెట్టి రెంట్ కొంటాం మేము. చిన్న రూమ్, మంచం వేస్తే చిన్న మంచం, 2 ఫీట్ల మంచం ఉండేది. 2 ఫీట్లు అది. ఆ 2 ఫీట్లు మంచం ఎత్తే కూడా నడవడానికి కష్టమయ్యేది. అది కూడా ఎత్తి పక్కన పెట్టాల్సి వచ్చేది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణంతో చెప్పేవండి, ప్రాణమై యెహోవాను సన్నతించము, స్తుతించము. 89 కాదు, 95లో కూడా, 95లో కూడా. ఇది చెబుతుంది 95లో నిజామాబాద్ గురించి, 89లో సరూర్ నగర్ గురించి. ప్రాణంతో మన దేవుని స్తుతించడం చెప్పాలి, వందనాలు చెప్పమని చెప్పాలి, అంతరంగంతో చెప్పాలి. ఎన్నొచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ప్రాణాన్ని నిరుత్సాహపరచుకోకూడదు, ప్రాణాన్ని కృంగిపోయేటట్టు చేసుకోకూడదు. ఇంకో చోట అంటాడు, నా ప్రాణం ఎందుకు కృంగిపోయావు, ఎందుకు విసుగు చెందిపోయావు, ఎందుకు వేసారిపోయావు. అనేక సార్లు దేవుని సేవకులు కూడా, ఏలియా లాంటి గొప్ప భక్తులు కూడా అన్నాడు, నేను బ్రతకను, నన్ను చంపేసేయి అని చెప్పాడు. ఇర్మియా భక్తుడు కూడా చెప్పాడు. యోనా భక్తుడైతే వెరైటీగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, యోనా భక్తుడు, నేను నువ్వు కనికరం కలిగిన వాడు వాళ్ళ జాలి పడతానని నాకు ముందే తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళాను, నినివేకి వెళ్ళా. అందుకే నేను తార్షీషుకి వెళ్తున్నా. నువ్వు జాలిపడి వాళ్ళని కరుణిస్తావు నాకు తెలుసు. ఏమి జాలిపడి కరుణిస్తే ఏమి, నీ బాధ్యత ఏంటి? ఏం చెప్పడమే సువార్త. వాళ్ళని కరుణించాడని, వాళ్ళని జాలిపడ్డాడని నేను చస్తే బాగుంటుంది అని అంటాడు. ఏమంటాడు? నేను చస్తే బాగుంటుంది. ప్రాణంతో చాలా మంది దినాల్లో ఇలా చెబుతున్నారు, ప్రాణం తీసుకోవాలని. ప్రాణం తీసేసుకుంటే పోయింది, చచ్చిపోతే పోయింది, ఈ భూలోకాన్ని ఇంకేముందా, విడిచిపోతే ఇంకేమన్నా. దేవుడు నాతో ఏం చెప్పాడంటే, ఒకసారి నేను కూడా అట్లాగంటే నన్ను తీసుకో ప్రభా అని నాకు శ్రమ వచ్చినప్పుడు, వద్దు ప్రభా, ఈ భూమి మీద ఉన్నాను ప్రభా అన్నాను. ఒకసారి అంత భయంకర నా లైఫ్ ఎప్పుడు రాదు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బ్రతికే నీ కళ్ళతో చూడాల్సా, నేను చేయబోయే కార్యాలు నీ చెవులతో వినాలి, నా నామం నీ ద్వారా మహిమపరచబడాలి, ఇంకా ఎన్నో అద్భుతాలుండి నువ్వు చేయాల్సింది, నీ ద్వారా జరిగించాల్సింది, నా నామం మహిమపరచబడాలి అని అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అండమాన్ కూడా వెళ్ళి వచ్చాను. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకా మణిపూర్ వెళ్ళాను. ఆ తర్వాత ఇంకా అనేకమైన ప్రాంతాలు వెళ్ళాను. భద్రాచలం అనే ప్రాంతానికి ఎప్పుడు అనుకుంటామని వెళ్ళలేకపోయినా అటు కూడా వెళ్ళాను. అడవి ప్రాంతాలు, గుట్టలు, కొండలు, ఐలాండ్ ప్రాంతాలు, దిగులు, ఎన్నో ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాను. మళ్ళీ అమెరికా కూడా వెళ్ళాను. ఆ తర్వాత అమెరికా కూడా వెళ్ళి అనేకమైనటువంటి ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించాను. దేవుడి వారికి పిల్లలు ప్రాణంతో చెప్పండి, సమస్యలు పోవద్దని చెప్పండి. కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి ధైర్యంగా. భక్తులు ఏమంటాడు? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర, జాషువా చాప్టర్ 1 వర్స్ 1. మన కీర్తనలు we got through Psalms 103 1 through some verses. Now Joshua chapter 1 verse 1 through some verses. చదవండి అమ్మా. యెహోవా సేవకుడైన మోషే మృతి చెందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నందెను. కాబట్టి
యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళాలంటండి అమ్మా? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న ఇచ్చుచున్న దేశం దేశమునకు వెళ్ళుడి. చదవమ్మా. నేను మోషేతో చెప్పినట్లు ఆ. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మోషేతో చెప్పినట్లుగా నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. మీకు ఇచ్చుచూ ఉన్నాను. అరణ్యమును ఆ. లెబానోను మొదలుకొని Yes. మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు Yes. హిత్తీయుల దేశమంతయు Yes. తర్వాత మహాసముద్రం వరకును ఆ. నీకు సరిహద్దు. Yes. నీవు బ్రతుకు దినములన్నిటిను నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక నీ ఎదుట నిలవలేక ఉండును. నువ్వు బ్రతికే ప్రతి దినము ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. తోడై ఉండును. నిన్ను విడువను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ఏమంటున్నాడంటే దేవుడు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎట్లా ఉండాలి నువ్వు? నిబ్బరం కలిగి నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. ధైర్యంగా ఉండు. దేవుడు నీకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. నువ్వు చేయకున్న ప్రతి దాంట్లో కూడా, ఎల్లమనే ప్రతి స్థలంలో కూడా, నువ్వు జీవించే ప్రతి దినంలో కూడా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదనని వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము ఆ, నిశ్చయముగా నీవు Yes. ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. స్వాధీనం చేసేదవు. అయితే నిబ్బరం కలిగి ఆ. జాగ్రత్త పడి నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నువ్వు వేసే ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. నిన్ను విడిచిపెట్టను. నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉంటా. నీ తండ్రితో ఉన్నట్లు నేను నీతో ఉంటా, నీ తల్లితో ఉన్నట్లు నీతో ఉంటా. నీ యొక్క సేవకుడితోనే కాదు నీతో కూడా ఉంటా, మోషేతోనే కాదు నీతో కూడా ఉంటాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. Deuteronomy chapter 11 verse 12. అది ఆ. ఆకాశ వర్ష జలమును త్రాగును. ఆకాశ వర్ష జలము త్రాగే భూమది. అది నీ దేవుడైన యెహోవా అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కన్నులు నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలు సంవత్సరం యొక్క ఆది నుండి సంవత్సరం యొక్క అంతము వరకు అంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఉండును. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటండి అమ్మా? సంవత్సరం యొక్క ఆది నుండి, సంవత్సరం యొక్క జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 31 వరకు దేవుని కన్నులు దేని మీద ఉండయి? ఈ సంవత్సరం మీద నువ్వు నడిచిన ఈ దినాలన్నిటిలో కూడా, నువ్వు జీవించిన ఈ దినాలన్నిటిలో కూడా, ఈ సంవత్సరం 365 దినాల్లో దేవుని కన్ను ఉంది. కాబట్టి మనం ఈ దినము సజీవులుగా మందిరంలో ఉన్నాం. హల్లెలూయా. మందిరాన్ని ప్రేమించే వారు ఈ దినం మందిరానికి వచ్చారు. మందిరాన్ని ప్రేమించిన వారు ఇంకో చోట ఉన్నారు. అవునా కాదా? మందిరాన్ని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి. దేవుని మందిరంలో మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుని మందిరంలో కాకుండా వేరే మందిరంలో, వేరే స్థలంలో ఉంటే దీవులు ఎట్లా వస్తాయి?
స్తుతిస్తారు. దేవునికి ఇష్టలుగా ఉంటే యోషువ చెప్పింది అన్ని విషయాల్లో నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వినాలి, చెయ్యాలి నేను చెప్పినట్లుగా. అప్పుడు నువ్వు చక్కగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. ఈ దినం దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి రాని వాళ్ళు ఆశీర్వాదం లేనట్టే, దీవెన లేనట్టే. దీవెన లేదు కాబట్టి, ఆశీర్వాదం లేదు కాబట్టి, తన ప్రాణముతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని చెప్పలేదు కాబట్టి ఈ దినం దేవుని మందిరానికి రాలేకపోయారు. కొంతమంది రాలేదు, వెళ్ళలేదు, దేవుని మందిరంలో లేరు. బైబిల్ గ్రంథం శ్రమిస్తామని పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలి. దేవుడిని మనం ఆరాధిస్తూ ఉండాలి. అదే ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ప్రతి సంవత్సరాన్ని ఆయన కనుదృష్టి దాని మీద ఉంచి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ డిసెంబర్ 31వ తారీఖున ఈ చివరి దినము, ఈ ఆరాధన దినములో మనము దేవుని స్తుతించడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి పిల్లరా. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని స్తుతించాలి. ఈ సంవత్సరం అంతా ఎన్నో మేలు చేశాడు, అవునా కాదు? చేశాడు. ఈరోజు రాత్రి కూడా మనకి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ లో దేవుడు ఇంకా ఎన్నో విషయాలు మనతో మాట్లాడతాడు, మన బలపరుస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి ఇంకొక వాక్యం మనం చదువుకుందాం. చాలా విషయాలు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్స్ 16 చదవండి అమ్మా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట in everything give thanks, for this is the will of God in Christ Jesus concerning you. Praise the Lord. Hallelujah, hallelujah. ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. In everything. Praise the Lord. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుదామా? 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా చక్కటి మాట అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు. 5వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. చివరి వచనం చదువమ్మా. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. అమ్మా ఒక్క నిమిషం. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 15వ వచనం చదువుతాం. వర్స్ 15. దినముల చెడ్డవి కనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోనండి. దినములు ఏంటంటే చెడ్డవి కాబట్టి మీరు పోనీక వాటిని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. చెబుతూ ఏమంటాడంటే 19వ వచనం అమ్మా, 19వ వచనం దగ్గర నుండి 19వ వచనం చదువుతాను. 19 verse 19. ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. దావీదు భక్తుడు చేసింది అదే. ఏం చేశాడు? దేవునికి వందనాలు చెప్పాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించలేకపోయాడు. కొన్ని వాక్యాలు మనం చదువుదాం. చూడండి దయచేసి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనం. 13వ అధ్యాయము 18వ వచనం. అపోస్తల కార్యములు 13:18. యాక్ట్స్ చాప్టర్ 13:18. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి శాస్త్రాలను సహించెను. ఏం చేసినట్టండి దేవుడు? ఎన్ని సంవత్సరాలు అంటండి? 40 సంవత్సరాలు. దేవుడు ప్రతి వారి శాస్త్రాలను సహిస్తూ ఉన్నాడు. చూడండి, తల్లిదండ్రులు పిల్లల శాస్త్రాన్ని సహిస్తూ ఉంటారు కదా. ఎన్ని శాస్త్రాలు, అదే మాటలు చెప్పాడు, శాస్త్రాలు అన్నాడు. నీ శాస్త్రాలన్నీ నేను సహించుకుంటూ వస్తానే ఉన్నాను అంట. చూడండి, మాట వచ్చినప్పుడు భర్తలు కానీ భార్యలు కానీ కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు కూడా సరిగా ఉంటారు. తండ్రి తాగుపోతుడుగా ఉంటాడు, తల్లి తిరిగిపోతుగా ఉంటుంది. పిల్లలు పట్టించుకోవాలి, పిల్లలు కూడా భరిస్తూనే ఉంటారు. కొంతమంది జీవితాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు పట్టించుకోవాలి. పిల్లలు బాగా చదివిస్తారు. తల్లిదండ్రులు కష్టపడి చెమటోర్చి రాత్రి పగలు పనిచేసి నిద్ర ఆహారాలన్నీ మానుకొని కూడా ఒకసారి కష్టపడి చదివిస్తాడు. చదివిస్తే ఈడు బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోతాడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడు, ఇంకో దేశం వెళ్ళిపోతాడు, ఇంకో ప్రాంతం. ఇక తల్లిదండ్రులు పట్టించుకుని వాడు 30 సంవత్సరాలు వచ్చినా, అసలు 20 సంవత్సరాలకే పిల్లలు తల్లిదండ్రులు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి నేను నా తల్లిదండ్రులకి? హల్లెలూయా, దేవుని స్తోత్రం. పట్టించుకోవాలి. క్రమం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. ప్రార్థన చేస్తానంటారు క్రైస్తవులే. ప్రార్థన చేసి ఎందుకు చేయడు? 16 సంవత్సరాలకే నేను తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేశాను. నా తిండి కానీ, నా బట్ట కానీ, నా యొక్క అన్ని కూడా చదివినన్నారు. ముందేమో వాళ్ళు చదివిస్తారని నేను చదువుతాను, తర్వాత చదివిమంటే నన్ను చదివిగా ఎవరు నమ్మలే. కానీ పొలం పనులు చేసుకో, కూలి పనులు చేసుకో. కానీ నాకు చదువుకోవాలని ఆశ ఉంటే బైబిల్ పట్టుకొని ఈ బైబిల్నే ప్రకటిస్తానని సమర్పించుకుంటాయి. ఈ బైబిల్ చదువుతాను. నేను చదువుకుంటా, నాకు అవకాశం లేవు కాబట్టి, కుదరట్లేదు కాబట్టి ఈ బైబిలే చదువుతాను. రోజు బైబిల్ చదువుతూ ప్రారంభించాను. దేవుని స్తోత్రం. తర్వాత అనిపించింది ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి, దేవుడు తెలుసుకోవాలని. ఏం చేయాలంటే బైబిల్ కాలేజీకి వెళ్తే తెలుసుకుంటానని విన్నాను నేను. ఇంకా ఎక్కువ కావాలన్నా అట్లాగే చదువుకున్నా. అట్లా సొంతంగా చదువుకున్నా. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ముందు పెట్టుకొని చదువుకునేవాడు రోజు. ఏ స్కూల్కి వెళ్ళి, ఏ కాలేజీకి వెళ్ళి, ఏ యూనివర్సిటీకి వెళ్ళి లక్షలు ఖర్చులు పెట్టి చదవాలి. నేను తినే తిండికి కష్టపడుతూ పనిచేస్తూ, బైబిల్ కాలేజీలో పనిచేస్తూ, అది ఎట్లాగంటే వర్కింగ్ స్కాలర్షిప్ అంటారు దాన్ని. అది ఏ పని చేస్తే ఆ పని చేయాలి. ఆ పని చేస్తూ వాడు తిండి పెడితే, వాడు చదివిస్తే చదువుకున్నట్లుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ ముందు పెట్టుకొని చదువుకునేవాడు. అట్లా నేర్చుకున్నా. అట్లా ఇప్పుడు అమెరికా వాడికి వెళ్ళి, అమెరికా వాడు కూడా నన్ను పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటారు. దేవుని స్తోత్రం. వాడు చర్చిస్తారు. ఎన్నో చర్చల్లో చెప్పారు అట్లా ఇంగ్లీష్లోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క పైసా కోసం చిన్నప్పటి నుండి కూడా నా వచ్చిన దగ్గర నుండి కూడా కష్టపడతానే. హల్లెలూయా, దేవుని స్తోత్రం. శాస్త్రాలు బాగుండాలండి, శాస్త్రాలు బాగుండాలి. ఇశ్రాయేలీలంట తమ శాస్త్రాలతో దేవుణ్ణి ఎంతో బాధ పెట్టారంట. 40 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. కొంతమంది పిల్లలు చచ్చే వరకు బాధ పెడతానే ఉంటారు తల్లిదండ్రుల్ని. మార్పు ఉండదు. ఈ సంవత్సరం అన్నా మారాలి. ఈ సంవత్సరం అంటే రాబోయే 24 సంవత్సరం మొదటి రోజన్నా ఒక తీర్మానం తీసుకోవాలి. నేను కష్టపడతా, పని చేస్తా, నా తల్లిదండ్రుల్ని చూసుకుంటాను. హల్లెలూయా. నా భార్య పిల్లలు చూసుకుంటాను, నా జీవితాన్ని సరిగా చూసుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నా దేవునికి నేను లోబడతాను, దేవుడి మాట వింటాను. దేవుడి మాట వింటే చాలండి, దేవుడిని నమ్మితే చాలు.
దేవుడు నమ్మకపోతే ఇవన్నీ ఈ 10 మాలి శాస్త్రాలు దేవుడు చెబుతున్నాడు. నేను చెప్పింది వినంటే దేవుడు చెప్పింది వింటున్న ఇశ్రాయేలీయులు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు దేవుడు చెప్పుకుంటానే వచ్చాడు. సంవత్సరం యొక్క ప్రారంభం నుండి సంవత్సరం యొక్క అంతం వరకు నా కనుదృష్టి నీ మీదే ఉంటది అని చెప్పుకుంటా వస్తున్నాడు. అయినా వింటుల్లా, వినండి అని చెబుతున్నాడు దేవుడు వింటుల్లా. సంఖ్యాకాండము 14:34 వచ్చిన సంఖ్యాకాండం 14 నంబరస్ 14:34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినములకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షణ భరించి నేను మిమ్మను రోసి వేసినట్టు తెలుసుకుందురు. రోసి వేసినట్లు అనేది నాకు అర్థం కాల మాట. అక్కడ నేను ఇంగ్లీష్ లో చూస్తే యూ షల్ నో మై డిస్ప్లెజర్ అనండి. రోసి అంటే దేవుడు ఆయాసపడ్డాడంట వాళ్ళని బట్టి. సంతోషం లేదంట దేవుడికి. డిస్ప్లెజర్ అంటే అదే. యూ షల్ నో మై డిస్ప్లెజర్. మీతో నాకు సంతోషమా లేదు చెబుతారు. ఒకసారి భార్య భర్తతో, భర్త భార్యతో, తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో చెబుతా ఉంటారు, మీ వల్ల నాకు సంతోషమే లేదు, మీ వల్ల నాకు ఆనందమే లేదు. ఈ సంవత్సరం అంతా ఏం చేసుకుంటాం, కొత్త సంవత్సరం పండుగ ఏం చేస్తాం అని అంటారు కదా. ఈ సంవత్సరం అన్న మార్పు చెందుదు గాక. హల్లెలూయా. దేవుడి మాట విన్నువు గాక. ముందు దేవుడి మాట వినాలి పిల్లలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడి మాట వినలేదు. నిర్గమాకాండం 16:35 వచనంలో, నిర్గమాకాండం 16:35 వచనం, ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలో చేరు వరకు మన్నానే తినిరి. ఏం చేశారంటే దేవుడు వాళ్ళని మన్నాతో పోషించాడు. అయినా కానీ వాళ్ళకి దేవుడి మీద భయం లేదు, దేవుడి మీద ప్రేమ లేదు, దేవుడి మీద ఇష్టం లేదు, దేవుడి మాట పెట్టలేదు. దేవుడు మనం పోషిస్తున్నా. దేవుడు ఈ భూమిని మనం తెచ్చుకున్నామా అమ్మా? ఈ భూమిలో పంటేస్తే అది పడుతుంది, ఫలాలిస్తుంది, మనకి తింటున్నాం. గాలిని దేవుడిచ్చింది, సూర్యుడిని దేవుడిచ్చింది, చంద్రుడు, నక్షత్రాలు మన అవసరాలు తీర్చుకోవడానికి కావలసినంత ఈ భూమిలో నుండే తీసుకుంటున్నాం. అన్ని దేవుడిచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్, బిలాంగ్స్ టు గాడ్. అయినా కానీ దేవుడు మనము ఆరాధించట్లా, దేవుడిని మనము స్తుతించట్లేదు. చూడండి, కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. యేసు క్రీస్తు ఇప్పుడే కాదు పిల్లరా, అప్పుడు కూడా ఉన్నాడు. ఇశ్రాయేలు మధ్యలో కూడా ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. వాడు తాగిన నీళ్లు ఎక్కడే అంటండి, ఎక్కడి బండలోనివి. ఆ బండ ఎవరు? క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. ఎన్నోసార్లు మనము కావలసిన నీళ్లు తాగుతాం. ఎప్పుడన్నా నీళ్లు తాగేటప్పుడు దేవా ఈ నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అన్నారు. తాగేస్తాం ఏదో మన సొంతమైనట్టు, మనం కొనుక్కొని తాగుతున్నాం. ఇప్పుడు పాటలు అతని కదా కొనుక్కొని తాగుతున్నా అంటారు. కొనుక్కొని తాగినా కానీ ఎక్కడ నుండి వస్తున్నాయి నీళ్లు? దేవుడు జలమైపోతే వస్తాయా? నేను రోజు నీళ్ళు తాగేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, కాళ్ళు కడుక్కునేటప్పుడు కానీ అనిపిస్తుంది, నీళ్ళు లేకపోతే ఎట్లా? స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆహారం తినేటప్పుడు కూడా మనము దేవునికి స్తోత్రాలు చేస్తాం, ప్రార్థన చెప్తాం. మంచిని తాగేటప్పుడు కూడా స్తోత్రాలు చెప్పాలి. చాలా మంది అమ్మ తినేటప్పుడే స్తోత్రాలు చెబుతారు, మంచి తాగేటప్పుడు చెబుతారా? చెప్పరు. అందుకే భక్తులు అన్నారు అన్ని విషయాలలో దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అందుకే ఆ లేఖనాలు చదివించింది మీకు నేను. ఇశ్రాయేలు స్తోత్రాలు చెప్పాలా, వందనాలు చెప్పాలి, ఆయాస పెట్టారు, బాధ పెట్టారు. 40 సంవత్సరాలు తిన్నారంటే మన్నాని. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. వాక్యం 40 సంవత్సరాలు బండిలో నీళ్లు
హల్లెలూయా. 40 సంవత్సరాల తిండి, 40 సంవత్సరాల నీళ్లు, వాళ్ళ బట్టలంట మాయలేదంట, వాళ్ళ చెప్పులు ఏం కాలేదు, పాడు కాలేదంట, తెగిపోలేదంట, ఏమాత్రం కూడా అరిగిపోలేదంట, వాళ్ళ బట్టలు చిరిగిపోలే. అంత అద్భుతంగా దేవుడు వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించినా వాళ్ళు సనుక్కున్నారని బైబిల్ సెలవిస్తారు. సంఖ్యాకాండం 14:15 వచ్చింది. సంఖ్యాకాండం 14:15. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల నీ కీర్తిని గురించి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకించిన దేశముందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును సంహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకును తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము కనపరచబడును కాక. ఏమంటాడంటే మోషే ఏమంటాడంటే, ప్రభువాన్ని చంపేసేవారికి వీళ్ళందరినీ ఇక్కడ దేవుడి పాపం వచ్చింది చంపేస్తానన్నాడు. సంహరించబడేస్తా, నిన్ను నీ పిల్లల్ని గొప్ప చేస్తా, నీ కుటుంబాన్ని దీవిస్తా, నువ్వు నా ఎదురు భక్తులు కలిగి ఉన్నావు కాబట్టి అని చెప్పాడు. మన కుటుంబాన్ని దీవిస్తానంటే దేవుడు మనం ఇష్టపడతామా? మంచి పని చేస్తున్నాం ప్రభు, చంపి పని చేసేయాలి, ఎవరు ఉండదు భూమి మీద, నేను ఒక్కటే ఉండాలి. ఒకసారి అనిపిస్తుంది ఉండదు, ఒక్కటే ఉండాలి కదా. అంటే మనమే సంపాదించుకోవాలి, మనమే తినాలి, మనమే బాగుపడాలి, అది నేను ఒక్కనే ఉండాలి అనుకునేది. కానీ మోషే అంటున్నాడు, ప్రభు అట్లా వద్దు ప్రభు, నన్ను వద్దులే ప్రభు, వాళ్ళనే దీవించు ప్రభు, వాళ్ళనే క్షమించు ప్రభు, వాళ్ళనే ఆశీర్వదించు ప్రభు. అంత బాధ పెట్టారండి ఇశ్రాయేలీయులు. నువ్వు బాధ పెడుతున్నావా? ఎవరు బాధ పెడుతున్నావు? మాట్లాడకుండా, దేవుడు మాట్లాడకుండా దేవుడిని, తల్లిదండ్రులు మాట్లాడకుండా తల్లిదండ్రుల్ని, భర్త మాట్లాడకుండా భర్తని, పెద్దలు మాట్లాడకుండా పెద్దల్ని, ఒకసారి లెక్చరర్స్ మాట వినరు, ఒక్కోసారి అధికారులు మాట వినరు, ఒకసారి నాయకుల మాట వినము. నాయకులు కానీ, అధికారులు కానీ, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ అన్నిటికీ దేవుడే ఇచ్చింది. హల్లెలూయా. మనం వినాలి, వినకపోతే బాధపడి, పెద్దోళ్ళ మాట వినకపోతే, పెద్దోళ్ళ మాట వినాలండి. పెద్దోళ్ళ మాట వినకపోతే నువ్వెంత అని, నీది ఎంత, ఏది నువ్వు చెప్పేది అని వ్యతిరేకించి తిరుగుబాటు చేసేవాడికండి, అది మంచిది కాదు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు తిరుగుబాటు చేశారు. సంఖ్యాకాండం 14:22. సంఖ్యాకాండం 14:22. నంబర్స్ చాప్టర్ 14:22. నేను ఐగుప్తు దేశములో అరణ్యములో చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచి ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. 10 మార్లు పరిశోధించారట. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వాళ్ళు ఎవ్వరు దానిని చూడరు. చూసేది ఎంత భయంకరమైన మాట అండి. ఇశ్రాయేలీయులంట చాలా మంది చూడలేదంటండి, చనిపోయారు. కాలేబు, యోషువ, కుటుంబాలు వారు సంబంధించిన వాళ్ళు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అంటే పాత వాళ్ళందరూ చంపేసేసారంట, చనిపోయారంట, ఏదో ఒక రీతిలో చనిపోయారు. కొత్త వాళ్ళు వెళ్ళారు. 26 వచ్చింది. మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విని ఉన్నాను. ఎవరికి విరోధం సణుగుతున్నారంటండి? దేవునికి విరోధంగా, తండ్రికి విరోధంగా, కుటుంబ నాయకుడికి విరోధంగా, అలాగే మోషేకి విరోధంగా కూడా సనిగారు. కానీ మెయిన్గా వాక్యం సెలవిస్తుంది దేవునికి విరోధంగా. మీ ఇంట్లో సణుగుళ్ళు ఉండయా? గొనుగుళ్ళు ఉండయా? మీరు ఎవరైనా కావచ్చు, మీ భర్తకి, మీ తండ్రికి, మీ నాయకుడికి, మీ అధికారికి మీరు విధేయులుగా ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్పోళ్ళైనా కానీ తిరుగుబాటు చేయకూడదు, సడకూడదు. పెద్దలకి విరోధంగా
వాళ్ళని, నీకు తోడుగా ఉన్న వాళ్ళని నువ్వు తిరుగుబాటు చేసి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ప్రాముఖ్యంగా దేవునికి విరోధంగా ఉండకూడదు. హల్లెలూయా. వీళ్ళు దేవునికి విరోధంగా ఉన్నారంటండి, వ్యతిరేకంగా ఉన్నారు. ఎస్, బైబిల్ గ్రంథం అదే సెలవిస్తామని. 28వ వచనం, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కించబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సలిగిన వారందరూ రాలిపోవుదురు. ఎవరంటండి? 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ చనిపోయారంట. చెప్పాను కదా నేను, పాత వాళ్ళందరూ చనిపోయారు. పాత వాళ్ళు ఎవ్వరు కూడా కానాను దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తే కానాను దేశాలు కట్టాలి కదా దేవుడు ఐగుప్తు దేశంలో. కానీ వాళ్ళు సనిగిన సణుగుళ్ళకి, వారి గొడుగుళ్ళకి, వారి విరోధానికి, వ్యతిరేకతకి, తిరుగుబాటుకి, నిర్లక్ష్యానికి, అలక్ష్యానికి మనుషులు ఎందుకు చనిపోతారో తెలుసా? ఎప్పుడైతే అలక్ష్యంగా ఉంటామో, నిర్లక్ష్యంగా ఉంటామో, తిరుగుబాటు చేస్తూ ఉంటామో, చెప్పిన మాట వినమో, అప్పుడే మనుషులు ఈ లోకాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోతారండి, చనిపోతారు, అనారోగ్య పాలైపోతారు, లాస్ అయిపోతారు, అప్పుల పాలైపోతారు, తినడానికి తిండి లేకుండా ఉంటుంది, బట్టలు లేకుండా ఉంటాయి, ఉండటానికి నివాసాలు ఉండవు, అన్ని కోల్పోతారు. ఎందుకు తెలుసా? తిరుగుబాటు, అవిధేయత, సనుగుడు, అక్రమము, అన్యాయము, మోసం, దగ, భయంకరమైన రీతిలో దేవునికి విరోధంగా సనుకుంటాం. మన జీవిత కాలంలో ఈ సంవత్సరంలో మనం ఎన్నో చేసి ఉండొచ్చు పిల్లలు. ఇప్పుడైనా రియలైజ్ అవ్వాలి, ప్రభువా ఈ కొత్త సంవత్సరం ప్రవేశించక ముందు నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయండి, నా హృదయాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి, నా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. రాత్రి మనం కూడుకొని అందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నూతన సంవత్సరం ప్రవేశించే ముందు ఒక క్రొత్త తీర్మానంతో, నూతన తీర్మానంతో మనము ప్రవేశించాలి. దేవుడిని ఆయాస పెట్టే మేము అనేక సార్లు దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని మందిరాన్ని ప్రేమించకుండా, దేవుని యొక్క మందిరంలో మనం చేయాల్సిన పనులు చేయకుండా, దేవునికి ఇష్టలుగా ఉండకుండా, అక్రమంగా ఉండి, అన్యాయంగా ఉండి, మోసపూరితంగా ఉండి, అవిధేయతగా ఉండి, మూర్ఖంగా ఉండి, మొండిగా ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, అలక్ష్యంగా ఉండి ఎన్నిసార్లు మనం దేవుడికి విరోధంగా జీవించామో దాన్ని బట్టి మనము పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 30వ వచనం, యోపున్య కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయం. ఇద్దరు మాత్రమే వెళ్ళారంటే పాతవాళ్ళు. ఎవరండి? దాదాపుగా కాలు వల్లనే 6 లక్షలు అంట. ఇంకా తల్లిదండ్రులు, ముసలోడు, ముత్తకోడు, తాతలు, నాయనములు, అమ్మమ్మలు ఉంటారు కదా. ఎన్ని లక్షలు? దాదాపుగా 20 లక్షల మంది పైనే ఇజ్రాయేల్ దేశాన్ని, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేల్ కాలు ప్రవహించి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి బయలుదేరిన వాళ్ళు 20 లక్షల పైనేనంట. 20 లక్షలు ఎంతమంది వెళ్ళారండి? ఇద్దరు. మిగిలిన వాళ్ళు అంతా ఏంటి? 20 సంవత్సరాల లోపోళ్ళు ప్రవేశించారు చాలా మంది, కానీ 20 సంవత్సరాల లోపోళ్ళు. హల్లెలూయా. కొన్నిసార్లు మనము సంవత్సరాలు తేరక ముందే ఆయుష్ ఇంకా ఉంది అని అనుకుంటూనే చనిపోతా ఉంటారు కొంతమంది. లోకాన్ని విడిచిపెడతా ఉంటారు, అనారోగ్య పాలైపోతా ఉంటారు, అస్వస్థత పాలైపోతా ఉంటారు. ఓసారి పరిశ్రమ చేసుకోవాలి, ఇంకా ఏదైనా దేవుడికి విరోధంగా మనం జీవించిన జీవితం ఏమైనా ఉందేమో మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ బతుకులారు అనేకమైనటువంటి మాటలు, వాక్యాలు దేవుని గ్రంథంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు.
ద్వితీయోపదేశకాండం 1:31 Deuteronomy chapter 1:31 1:31 ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. దేవుడు ఎత్తుకొని వస్తాడంటండి. ఒక తండ్రి తన కుమారుని ఎట్లాగ ఎత్తుకొని వస్తాడు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లల్ని ఎత్తుకొస్తారు, ఎత్తుకురారా? దేవుడు అదే మాట్లాడుతున్నాడు, భలే మాట్లాడుతున్నాడు కదండి. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు, మీతో చెప్పితిని. అది కూడా మర్చిపోయాడు, అది కూడా ఇచ్చిపెట్టాడు. ప్రాణం తింటున్నారంట, తినండి త్రాగండి. పోయిన వాళ్ళు చెప్పాను కదా నేను, ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? సుఖపడాలంటున్నాడు. ఎట్లా సుఖపడాలి? బాగా తిని బాగా తాగాలి. పండుగలు వచ్చినాయి కదా. ఎందుకు వచ్చినాయి పండుగలు? తినడానికే కదా, తాగడానికే కదా. అది బాగా తాగి బాగా తింటారు, బాగా బరీగా తిని కొనుక్కుంటారు. దున్నపోతుల్లా రాత్రి పగలు కొనుక్కుంటారు. కొంతమంది అందరు కాదు, చూస్తున్నా ఏ పని చేయరు. ఇంట్లో పని చేయరు, చర్చిల్లో పని చేయరు, గుడికి అంటారు కొంతమంది, సండే అంటారు, పండగ రోజు కూడా, క్రిస్మస్ రోజు కూడా గుడికి వెళ్తారు కొంతమంది. సరే సరే, పండగలు మనం చేయకూడదు అనుకోండి, కానీ ఆ రోజు వెళ్ళి దేవుని ఆరాధించడం తప్పేం లేదు కదా, ఆరాధించాలి కదా. జనవరి 1 వస్తుంది కదా, ఎవరు రావడానికి వెళ్తారు, తినడానికి వెళ్తారు, తిరగటానికి వెళ్తారు. అవిధేయులు, అక్రమస్తులు, దేవునికి విరోధంగా బ్రతికేవారు. పిల్లల దేవుని వాక్యం సరిస్తుంది. దావీదు భక్తుడు అందుకే అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఇప్పుడు చదువుదాం కీర్తనలు. 103వ కీర్తన 2వ వచనం దగ్గర చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరువకుము. చదువమ్మా. ఆయన దోషాలన్నిటినీ క్షమించువాడు. ఏం చేస్తాడంటండి? నీ సంకటాలన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషాలు క్షమిస్తాడు. నీ సంకటాలంటే దాంట్లో ఏమందంటే నీకున్న వ్యాధులు, రోగాలన్నిటిని కూడా బాగు చేస్తాడు అన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంకటాలన్నిటిని కూడా కుదురుస్తాడు దేవుడు. చదవమ్మా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతూ ఉన్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతిరోజు తృప్తిపరుస్తూ ఉన్నాడు నిన్ను. ఎవ్రీడే, ప్రతిరోజు తృప్తిపరుస్తూ ఉంటాడు. హూ సాటిస్ఫైడ్ దై మౌత్ విత్ గుడ్ థింగ్స్. మంచి వాటితోనంట నీ నోటిని తృప్తిపరుస్తున్నాడంట. అదే ఉంది వాక్యం. ఇంకా ఏంటంట? సో దట్ ద యూత్ ఈస్ రిన్యూడ్ లైక్ ద ఈగల్స్. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త చేసేస్తా ఉన్నాడు. అయినా కానీ నువ్వు దేవుణ్ణి స్తుతించట్లా. నీ సంకటాలన్నింటినీ కుదురుస్తూ ఉన్నాడు. సమాధిలో నుండి నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. కరుణ కటాక్షాలతో నిన్ను నింపుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు. నీ సంకటాలను హూ ఫర్గివెత్ ఆల్ ఇన్క్వైటీస్, హూ హీలెత్ ఆల్ దై డిసీజెస్ అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. డిసీజ్ అంటే వ్యాధులు, రోగాలే కాదు. రోగం అంటే వచ్చిపోయింది, వ్యాధి అంటే సంవత్సరాల తరబడి ఉంటుంది, చచ్చే వారికి కాదు. ఇక తీసుకెళ్ళిపోయింది. ఎక్కడ తీసుకెళ్ళింది?
వ్యాధి ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పండి? సమాధిలో తీసుకెళ్ళింది, హాస్పిటల్లో తీసుకెళ్ళింది. ముందు ఉండగానే పొలాలు భూములన్నీ ఇళ్ళన్నీ అమ్ముకునేట్లు చేస్తుంది. అందుకే ఆరోగ్యం బాగుండాలి పిల్లలు. ఆరోగ్యం బాగుండాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ఆరోగ్యం బాగుంటుంది. నీ ప్రాణంతో చెప్పాలి దావీదు భక్తుల్లాగా, నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరాత్మ సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. ఎందుకో తెలుసా? ఎందుకు నువ్వు సన్నిధించాలంటే ఆయన నీ దోషాలన్నింటినీ క్షమిస్తాడు, నీ సంకటాలన్నింటినీ కుదురుస్తాడు. సమాధిలో నుండి ప్రాణమును విమోచిస్తూ ఉన్నాడు, కరుణా కటాక్షములన్నీ కిరీటముగా ఉంచుతూ ఉన్నాడు. పక్షిరాజు ఎవరు వలే నీ యవ్వనం క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు అని దేవుడు వర్ణిస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట్లాడింది. ఇంకా ఏం చేస్తున్నాడు? నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసిన ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎవరంటే యెహోవా? ద లార్డ్ ఈజ్ మర్సిఫుల్, gracious and gracious, slow to anger and plenteous in mercy. Wow, praise the Lord, hallelujah. Plenty and plenteous in mercy. Plenty అండి, చాలా ఎక్కువ అండి, అధికం అండి. అట్లా చూడండి, అట్లాగా దేవుడు మన ఎదుర్కొచ్చింది. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యం ఆడువాడు కాదు, నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన తన అతిక్రమములను మనకంతా దూరపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన కుమారుని జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు కలవారి యెడల జాలిపడును. మనం నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనకు తెలుసు నువ్వేంటో ఆయనకు తెలుసు, నీ కథ ఏంటో ఆయన తెలుసు, నీ జీవితం ఏంటో ఆయన తెలుసు, అన్ని తెలుసు దేవునికి. హల్లెలూయా. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పుయ్యును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకును వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఎప్పుడు ఉంటుందంటండి? యుగ యుగములను ఇచ్చును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. To such as keep his covenant and to those that remember his commandments to do them, the Lord hath prepared his throne in the heavens and his kingdom ruleth over all. Praise the Lord, hallelujah, hallelujah. ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నుతించండి. దూతలు కూడా దేవుణ్ణి సన్నుతించాలి. మనుషులందరూ దేవుణ్ణి సన్నిధించాలి, స్తుతించాలి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. చివరిగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ముగించేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Bless the Lord, all his works in all places.
దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించుదురు గాక. మనందరం దేవుని స్తుతించుదురు గాక. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకుండా, ఇశ్రాయేలీలాగా మర్చిపోకుండా దేవుని స్తుతించుదురు గాక. ఈ యొక్క దినమంతా దేవుని ఆరాధించుదురు గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతించుదాం. యేసయ్యను ఘనపరచుదాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. జీవాధిపతిని ఆహ్వానించుకుందాం. ఇంతవరకు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని వందనాలు చెల్లిద్దాం. ఇశ్రాయేలీయులు ఎందుకు ఈ దినాల్లో ప్రజలు నశిస్తూ ఉన్నారు? దేవుని మాట వినని కారణాన్ని బట్టి. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు కాబట్టి నశించారు. పిల్లరా చనిపోయారు. అనారోగ్యముతోను, అవిశ్వాసముతోను, అక్రమముతో చనిపోయారు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతా ఉన్నాడు. యేసయ్య మనతో చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. నీ సన్నిధి కొరకు స్తోత్రాలు. నీ వాక్యం కొరకు స్తోత్రాలు. నాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. యేసు నామములో దురాత్మ శక్తులు గద్దించబడును గాక. దైవాత్మలు గద్దించబడును గాక. చీకటాత్మలు గద్దించబడును గాక. అపవిత్రాత్మ శక్తులు గద్దించబడును గాక. వందనాలు యేసయ్య వందనాలు అని పాట పాడుతూ ప్రభువుని ఆరాధించుదాం. అవిధేయత, అక్రమము గద్దించబడాలి. యేసయ్యను స్తుతించాలి. యేసయ్యను ఆరాధించాలి. యేసయ్యను ఘనపరచాలి. యేసయ్యను మహిమపరచాలి. హల్లెలూయా. ఆయనకు వందనాలు చెల్లించడం ద్వారా మనం మేలు పొందుతాం. మనం ఆశీర్వదించబడతాం. మనం దీవించబడతాం. దీవించబడే సంఘముగా, సమాజముగా, కుటుంబముగా, జీవితముగా మనం ఈ భూమి మీద బ్రతుకుదము గాక. ఆరాధించుదాం. థ్యాంక్ యూ జీసస్. Thank you.
కృప కొరకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు ఆయన తండ్రి. జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 31 వరకు నీ కృప మాతో ఉంచి నడిపించినందుకు వందనాలు, పోషించినందుకు వందనాలు, బలపరిచినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు, మాకు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మేము సణుగుకోకుండా గొణుక్కోకుండా మేము తండ్రి నీ మార్గములో నడవటానికి, నీ ఆజ్ఞలు గైకొనటానికి, నీ మాట వినటానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలు జీవితాలు దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక, ఆటంకాలన్నీ గద్దించబడను గాక, దురాత్మ శక్తులన్నీ గద్దించబడను గాక. విడిపించి బాగు చేసి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని ప్రభా. ఎంతమంది హృదయాలలో జీవితాలలో అశాంతి ఉందో, అసమాధానం ఉందో, రోగం ఉందో, వ్యాధి ఉందో, దానంతటి నుండి విడిపించండి నాయన. నీకు లోబడినట్లుగా విధేయత చూపినట్లుగా బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చుందాం. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి మన కుటుంబానికి తోడే ఉండి నడిపించును గాక. అలాగనే మరి యొక్క సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఈ చివరి దినం మరి ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. రాగలిగిన వారందరినీ చుట్టుపక్కల నిజామాబాద్లో ఉన్నటువంటి వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రేపటి దినం ఫస్ట్ ఆరాధన ఉంటుంది. జనవరి 1, 2024 నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు కృతజ్ఞత మీటింగ్గా మరి ఆరాధనగా సహవాసంగా కూడుకొని ప్రభువుని స్తుతించబోతుండగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారి, ఒకవేళ ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్స్ ఇన్ గాడ్స్ విల్. Until then, take care. Praise the Lord.